నెలకొల్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, అభినందనీయం. తెలంగాణ విగ్రహం పెట్టాలనే ఆలోచన సోయి మీకు లేకుండా పోయింది. అధికారికంగా మేము ఇవాళ పెడతా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రాజకీయం చేసే ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రజలకి మీ ద్వారా చెప్పదలుచుకున్నది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ ఆడపడుచులాగా, తెలంగాణలోని ఒక అమ్మలాగా, ఒక తల్లిలాగా, పచ్చని పైర్ల వల్ల పచ్చని చీరతో, చేతిలో వరి పంట, జొన్న సజ్జల పంటతో, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్న హస్తంతో రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ విగ్రహం నిజమైన తెలంగాణ సంస్కృతిని, కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంది. దీన్ని రాజకీయం చేయొద్దు. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం శాశ్వత రూపంగా ఉండే విధంగా అవసరం కూడా చట్టం తెచ్చి దీని అధికారికంగా విగ్రహం రూపంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి కేబినెట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రత్యేక దినం. 2009 డిసెంబర్ 9న ఆనాటి యూపీఏ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రోజున ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిన రోజు. తెలంగాణ చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక రోజు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకునే శుభవేళ యూపీఏ చైర్పర్సన్గా ఆనాడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం, గట్టి గుండెతో తీసుకున్న నిర్ణయం వల్లే తెలంగాణ సాకారం అయింది. తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు అనేటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో ప్రకటించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ దృఢ నిర్ణయం వల్లే జరిగింది. ఇవాళ వారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి రాష్ట్ర ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ రాష్ట్రం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు ఏ రకంగా పరిపాలన జరిగిందో మనం చూసాం. మళ్ళీ ప్రజలు గ్రహించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఆవిడ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. 10 ఏళ్ల విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి పునర్వికాసం వైపు పోయిన డిసెంబర్ 7న 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కొత్త కేబినెట్ ఏర్పడి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2-3 మాసాలు ఎన్నికల్లో పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 9 మాసాల్లోనే గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఇవ్వగలిగినాము. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, 200 లోపు యూనిట్లు కాల్చుకుంటే ఉచిత విద్యుత్ కావచ్చు. అన్నిటికీ మించి రైతాంగం కొరకు 21,000 కోట్ల రూపాయలు వేసి 10 ఏళ్లుగా నాన్స్తూ వచ్చినటువంటి రుణమాఫీని చేయడం కావచ్చు, రైతు బంధు ఇవ్వడం కావచ్చు, సన్నాలకు 500 బోనస్ ఇవ్వడం కావచ్చు, అభివృద్ధి విషయానికి వచ్చిన దావస్లో కొన్ని వేల కోట్ల ఒప్పందాలు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 30కి పైగా స్కూళ్ళు, ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెట్టడం కావచ్చు. ఆనాడు అడుగంటిపోయినటువంటి వైద్యం ఇవాళ గ్రామస్థాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ నిమ్స్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా వరకు అన్ని అంగులతో ఆధునికుల నుంచి నాణ్యమైనటువంటి వైద్యం రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సందర్భం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సర కాలంలో ఎన్నో హిస్టారిక్ డెసిషన్ తీసుకోవడమే కాకుండా ప్రజలకు ఆ ఫలాలు ఎందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన శుభ సందర్భంలో ఈ రైతుల పండగ మహబూబ్నగర్లో జరుపుకున్నారు. లక్షలాది మంది రైతులు వచ్చి రైతుల పండగ జరుపుకున్నారు. యువ వికాసంతో పేరుతో లక్షల మంది పెద్దల